హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఇలా ఇంట్లో సింపుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీగా గోధుమ పిండితోటి పన్నీర్ వెజ్ రోల్ని చేసి పెట్టండి. చాలా బాగుంటుందండి. పిల్లలకి మార్నింగ్ టిఫిన్కైనా లేదా స్నాక్ నైట్ డిన్నర్కైనా ఒక్క రోల్ ఇలా చేసి ఇవ్వండి. పొట్ట కడుపు నిండా తినేస్తారు, అంత బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ పన్నీర్ రోల్ చేయడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని ఒక 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. మీకు గోధుమ పిండి ఇష్టం లేదు అనుకుంటే మైదా పిండితోనైనా చేసుకోవచ్చండి. ఇలాగ దీనిలోకి 1 టీ స్పూన్ పంచదార వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యినంతా పిండికి బాగా పట్టించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా రఫ్ చేసుకుంటూ పట్టించుకోండి. పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ముద్ద కడితే ఇలా ఉండాలి. ఒకవేళ మీకు ఇలా రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక అరకప్పు నీళ్ళని వేసుకుంటూ పిండిని తడుపుకోవాలండి. నీళ్ళు అనేవి ఒకేసారి పోసేసుకోకూడదు. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని ఇలా బాగా ఒక ముద్దలాగా వచ్చేటట్టు తడుపుకోండి. పిండి అంతా ఇలా తడుపుకున్న తర్వాత కనీసం ఒక 5 నిమిషాలైనా పిండిని ఇలా చేతితోటి బాగా ఒత్తుతూ కలుపుకోవాలండి. అప్పుడే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేతితోటి బాగా ఒత్తుతూ కలుపుకొని ఇలా రౌండ్గా చేసేసుకోండి. చూసారా, పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీని చుట్టూరు అప్లై చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. నాకు ఈ కప్పుతో ఒక అరకప్పు నీళ్లు పట్టాయండి. నేను ఇక్కడ పన్నీర్ రోల్ చేయడానికి ఒక 200 గ్రాముల పన్నీర్ని ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే దీనిలోకి వెజిటేబుల్స్ ఇక్కడ నేను ఒక టమాటాని విత్తనాలు తీసేసి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఒక క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, అలాగే ఒక రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని వీటిని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గిన్నెని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోకి 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నానండి. ఇది మీ దగ్గర లేకపోతే నార్మల్ కారాన్ని ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఒక విస్కర్ తీసుకొని ఇలాగా ఈ ఆయిల్లో ఈ కారం కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతండి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని ఇలా పిండేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా ఉండే పెరుగుని ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ విస్కర్ తోటి ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు 1 నిమిషం బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదని. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గింది. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. మీ రుచికి సరిపడా వేసుకొని కలుపుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేతితోటి నిదానంగా కలుపుకోవాలండి, లేకపోతే పన్నీర్ అనేది విరిగిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి ఐరన్ కడాయిని కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ని కానీ తీసుకోండి, అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పన్నీర్ ముక్కల్ని ఇలా అంతా సర్దేసుకోండి. తర్వాత మిగిలిపోయిన మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే కదపొద్దండి. 1 నిమిషం తర్వాత ఇలాగా అట్లకాడ కానీ లేదా ఇలాగా స్పాచులా ఉంటే నిదానంగా రెండో వైపుకి తిప్పుకోండి. ఎలా అంటే అలా తిప్పేయద్దు, పన్నీర్ అనేది విరిగిపోతుంది. ఇలా అంతా తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది. ఇక్కడ ఒక 3 నిమిషాల తర్వాత పన్నీర్ అనేది ఇలా వేగిపోతుంది. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు వేసుకొని వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2 నిమిషాలు
ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. కూరగాయలు అనేవి మరి మెత్తగా అయిపోతే బాగోవు రోల్స్లో. అందుకని ఒక 2 నిమిషాలు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ 1 నిమిషం ఇలా ఆనుకున్న తర్వాత ఒక పెద్ద జామకాయ సైజ్ అంత పిండి ముద్దని తీసుకొని ఇలాగా రౌండ్గా చేసుకొని కొంచెం ఒత్తుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగతా పిండినంతా ముద్దల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నాకు ఒక 6 వచ్చాయండి. ఇప్పుడు చపాతీ చేయడానికి ఇలా ఒక పీటను తీసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో ఇలాగా డిప్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా 2 వైపులకి పొడి పిండి అద్దుకున్న తర్వాత చపాతీ కర్రను తీసుకొని చపాతీని రౌండ్గా చేసుకోండి. ఇలా నిదానంగా అన్ని వైపులకి తిప్పుకుంటూ రౌండ్గా వచ్చేటట్టు చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇలా అంతా చేసుకున్న తర్వాత నేను ఈ మందంలో ఉండాలి చపాతీ అనేది. ఇక్కడ నేను పరోటాలాగా చేసుకోవాలని చేస్తున్నానండి. మీకు ఒకవేళ పరోటాలాగా వద్దు అనుకుంటే ఇలాగా చపాతీలాగైనా కాల్ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ నేను ఆయిల్ని ఇలా చపాతీ అంతా పూసుకున్నాను. అలాగే పొడి పిండిని కూడా కొంచెం ఇలా వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 వేళ్ళతోటి మధ్యలో ఇలా అనుకుంటూ చపాతీని మడుచుకుంటూ రావాలండి. అప్పుడు పరోటా షేప్ అనేది చాలా సింపుల్గా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే నార్మల్ చపాతీ లాగైనా చేసేసుకొని రోల్ చుట్టేసుకోవచ్చు. ఇలాగా అంత దగ్గరగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రౌండ్గా ఇలా చుట్టేసుకోవాలండి. ఇలా చుట్టుకొని లాస్ట్ని కొంచెం మడిచేయండి. ఇప్పుడు 2 వైపులా ఇలా అనుకొని మళ్ళీ దీనిపైన కొంచెం పొడిపిండి అనేది చల్లుకొని మళ్ళీ నిదానంగా చపాతీలాగా రుద్దుకోవాలి. ఇప్పుడు మరి అంత పల్చగా రుద్దొద్దండి, కొంచెం మందంగా ఉండేటట్టు చపాతీని చేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగతా చపాతీలన్నిటినీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేసుకునేటప్పుడు చపాతీకి కొంచెం పొడిపిండి వేసుకొని పెట్టుకోండి, అంటుకోకుండా ఉంటుంది. ఇలాగే అన్ని చపాతీలు చేసుకొని పరాటాలాగా చేసుకునే వాళ్ళైతే ఇలా సింపుల్గా చేసేసుకోండి. 1-2 చేసేసరికి అలవాటైపోతుందండి. ఇలాగే నేను మొత్తం ముద్దలన్నిటినీ ఇలాగా పరాటాలాగా ఒత్తుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలాగా ఒకేసారి చేసుకొని వేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చపాతీ చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ బాగా పొగలొచ్చే వరకు వేడెక్కనివ్వాలండి హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక చపాతీని ఇలా వేసుకొని 1 నిమిషం ఇలా కాలనివ్వండి. 1 నిమిషం తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా 1 నిమిషం కాలిన తర్వాత ఇప్పుడు అట్లకాడతోటి ఇలా కొంచెం ప్రెస్ చేయండి. అప్పుడు పొరలనేవి విచ్చుకుంటాయి. ఇప్పుడు ఇలాగా 2 వైపులకి తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకొని ఒకవైపు కాల్చుకోండి. అలాగే ఇంకో వైపు కూడా ఇంకొక టీ స్పూన్ నూనె వేసుకొని పరాటాని బాగా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. ఇలాగ మంచి రంగు వచ్చిన తర్వాత ఈ పరాటాని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగతా పరాటాలన్నిటినీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పరాటాని ఇలా తీసుకొని దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ కర్రీని దీంట్లో పెట్టేసుకోండి. ఇలా అంతా పెట్టుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల టమాటా కెచప్ని వేసుకోండి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం కాదు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలాని ఇలా స్ప్రింకిల్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నిదానంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా రోల్ లాగా చుట్టేసుకోవడమే. ఇలా అంతా చుట్టుకున్న తర్వాత రెండో వైపుకి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా రోల్ చేసి లాస్ట్న కొంచెం మడిచినట్టు అనుకోవాలండి టిష్యూ పేపర్ని. అప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలాగే మిగతావి అన్నిటినీ రోల్ లాగా చేసుకొని టిష్యూ పేపర్తో చుట్టి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా వెజ్ పన్నీర్ రోల్ అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లోనే రెస్టారెంట్కి వెళ్ళి వందలు పెట్టి కొనాల్సిన పని లేదండి. ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసి పిల్లలకి పెట్టేయండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.